రే ఎండి. ఎవరు? జున్నత్త. ఎండి గారు లేడా? ఆడింకా లేవలేదు. అవునా? ఎండి. రే ఎండి. ఎండి. రే ఎండి. ఎండి. రే ఎండి. ఎండి. అరే ఎండిగా. అరే పోడా, ఎవరి నొప్పులు లేపన్నా నీకు తెలియదారా? ఓ ఎందుకు తెలియదు? మా అమ్మ నన్ను పొద్దుగా లేపుతుంది. రాత్రి వాళ్ళని పొద్దుగానే కదా లేపేది. ఏడ్చినవుతి, వాళ్ళకు కొత్తగా లగ్గమైందిరా. వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, కొంచెం సేపు అయినాక రాపో. మరే అరే ఇప్పుడే అవుతుందండి, కొద్దిగానే రమ్మంటేంది. ఆగది ఆగది. ఏమాగదురా? షీ బాడుకో, మీ బాత్రూమ్ లో కూర్చుంటే ఏమైతుందిరా? మరే బాత్రూమ్ లో కూర్చుంటే రాదు. అట్లా చెరువు కట్టకోయి గింతెత్తు పచ్చగడ్డిలో కూర్చొని చుట్టూ లొకేషన్ చూసుకుంటా అన్లోడింగ్ చేస్తే అబ్బాబాబాబాబా ఆ ఫీలే వేరు. ఏరుగుల్లో కూడా ఎంజాయ్ ఎత్తుక్కుంటున్నావా నువ్వు? ఇయ్యా కొంచెం ఎండి రమ్మరా, మేము చేసి పోతాం. ఎటు టిఫిన్ చెయ్యా. ఆయన ఇంకా మొహం కడగలేదు. ఏం కాదు. చి, మొహం కడగకుండా టిఫిన్ చేస్తారా? అబ్బా నువ్వు మీ అత్త మాటలు నమ్మకు, ఆమె జోకులు చేస్తాను గాని నువ్వు పోయి వాళ్ళని విలువు, మేము జల్ది పోతాం. సరే లేపుతాగు. అవసరం లేదు, లేచిన ఇప్పుడే. రే పోదాం పాలు జల్ది, మళ్ళీ అక్కడ అయిపోతాయి. ఏంటిదిరా చెరువుల నీళ్ళ? కాదురా చెరువుకు. ఈ మధ్య చెరువుకు బాగా మంది వస్తారు, అసలే జాగ్రత్త దొరుకుతలేదు. జల్ది పోదాం పాడు. జల్దీ రాలి. జల్దీ వస్తాం, అక్కడ మంచి వేసుకుని ఏం పండుకోం. మావాడు ఏం పంటాడు కానీ నువ్వైతే వంటవురా. దీనమ్మ కొత్త కోల్గేట్లకి అర్థం లేదు టేస్ట్. నువ్వు పెట్టుకున్నది కోల్గేట్ కాదు, ఫేర్ అండ్ లవ్లీ. ఇక పట్టు కోల్గేట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆవురా నిద్ర మొద్దాడా, ఎందుకురా గంత నిద్ర మొద్దు? నీ అవ్వ చిన్నప్పుడు చదువుకుంటప్పుడేమో శుద్ధం వద్దాను, ఇప్పుడేమో నిద్ర వద్దాను. ఇంకొన్ని రోజులు అవుతుంది ఇంకేమంటావు గానే. మరే నువ్వు ఇంకొంచెం తిండి బంద్ చేయకున్నావు అనుకో, ఇక నీకు తుమ్మ ముద్దని పెట్టుడేరా పేరు. నవ్వుడు కాదు, పాలు చెల్లి పొలం కాడికి పోయి సాపి వేయాలి. అవునరా, తొందర రెడీ కాలి పోదాం. చాయ్ తీసుకోండి. నా చిన్న కోడలు బంగారం. అదే నా ఇద్దరు కోడళ్ళు బంగారం. కోడళ్ళు బంగారం అయితే మరి కొడుకులు? కోడళ్ళు బంగారం అయితే కొడుకులు వజ్రాలరా. మరి నేను? నువ్వారా, నువ్వు బర్రె పెండవురా. థ్యాంక్ యూ. ఇంక మనిషి పెండం అంటాం అనుకున్నా. మనం పోయేదని లగ్గం కాదు తెలుసు. మాలది పానాడు. అయ్యో, మీ తమ్ముడిని మరదలు రెడీ కావద్దా? ఆగరాదు. వాళ్ళ కొత్తగా లగ్గం అయింది కానీ వాళ్ళు లేట్ గా వస్తారు. మనైతే పోదాంపా. ఏమైందిరా రాళ్ళి జల్ది. ఇగో మరిది, మీరట కొంచెం లేట్ గానట రారి, మీ అన్న అంటాడు. సరే వదినే, పాయ లోపలికి. అరే తమ్ముడు ఎట్లయినా రెడీ అయ్యేది కదా, పారిపోదాం. సరే అన్న, రావే బయటికి. ఇగో మరిది, కొత్తగా లగ్గమైంది, నువ్వు అప్పుడప్పుడు కొన్ని పనులు తప్పియచ్చు, ఏం కాదు. సరే వదినే, పాయ లోపలికి. అరే పోరగాళ్ళు ఆడుకుంటారా? అరే చిన్నోడా, నువ్వు తయారైనావు కదా, రమ్మన్న కొద్ది అత్తున్నావు, పీకుమన్న కొద్ది పోతున్నావు. ఆడ గడ్డి సాపేయాలంటే అర్థమైతలేదా? అత్తనం.
ఎత్తమ్మా ఎత్తా. అమ్మా అదొక్కటే నానే నిన్నడబ్బా తిన్నమ్మా. తిన్నాడు. ఏం చేస్తావు? ఇగో ఇదే పట్టుకో. వాళ్ళు ఇల్లడప్ప నీ కొక్కనికే చాలది. మేమేం తాగమంటావు ఇక? ఏదో ఒకటి తాగుల్ని. ఇగో పట్టుకోది. అబ్బా అమ్మా గంత దూరం పొలం కడదాకా పోతే కాలు ముందానే. కారు గిట్ట రెంట్కు మాట్లాడమంటావారా? మాట్లాడమ్మా మంచిగా ఉంటుంది. ఆ, ఆటోలో పోయింది. ఇంకేమన్నా అద్దా? నడువుల్ని. అమ్మా ఆ, అందరు తీర్థాలు పోతారు, మనం ఎప్పుడు వచ్చే సండే గిట్ట పోదాం. పోదాం రా. ఇప్పుడైతే పొలం కడ పనులు అయిపోయిన తర్వాత. ఆ, అమ్మా ఈసారి మరి మేకను పోతున్నాం. ఊకే కోడేనా ఉన్న ఐదుగురికి ఇంకా మేకను కొత్తావా? పెద్దది కాదు. మేకని కాదు కానీ అది. చుట్టుకోడి ఒక కిలో బయలు కూడా తెచ్చుకుంటాయి. ఇంట్లో తింటలేమా బావా కోళ్ళను? బయటకు పోయినప్పుడు మేక తీసుకొని పోదాం. కోడి సారిపోద్ది. మటన్ తెచ్చుకోరు ఖచ్చితంగా ప్రాణం తీయాలా? ప్రాణమా? ఓలో ప్రాణం రా. అయ్యో కోడిదో మేకదో తీయాలంట అన్న. అదే రా తీసు కరెక్టే. అక్కడ కోసుకోవాలి దేవుని కాడ. అదే నేను చెప్పేది ఎల్లమ్మ కాడ కోసుకోడు. చెప్తాండు. ఇగో చిన్న కోడల, ఇదంతా మన భూమి. మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాలేనా? 15 ఎకరాలు అన్నారు పెళ్లికి ముందు. ఇంకా 5 ఎకరాలు ఉండే గాని మీ మామ తాగి అమ్మిండు. అవునే తాగి భూమి అమ్ముతాడని మా అమ్మ దుబాయ్ పంపింది. మళ్ళా 5 ఎకరాలు కొనేదాకా మీ మామని దుబాయ్ లోనే ఉండమని చెప్పిన. మళ్ళా పైసలు పంపినాక ఎట్లా 5 ఎకరాలు కొందాం గాని మళ్ళీ మనం ఆ గడ్డి వీకుదాం. పషి, అరే పషి పషి అచ్చి 10 నిమిషాలన్న కాలే పంది లెక్క వన్నవేంద్రా. పనికి వచ్చేటప్పుడు నిద్ర రాదు గాని పనికాడికి వచ్చేసరికి పెయ్యంతా ముద్దువారి నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఏంది అమ్మ అంతా అది నే జట్టకు వచ్చి నెత్తి మీద కూసున్నా అంటారా. రా వచ్చి పంజే అదే పోతది. అమ్మ ఎట్లా ఉరిగినా గానీ ఇంకో కొంచెం పండుకొని వస్తానే. నువ్వంటే వీళ్ళందరూ వంట అంటారు, అది కుదరదు గాని నువ్వు రా. అమ్మ పండుకొని వండుకొని ఊకే గంట మొద్దు నిద్ర ఉండదు నల్లే. గంట సాపు చేస్తారా మళ్ళా? అగో చూసినవానే పూజి జున్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కొత్త కోడలతోటి కలిసి పొలం పనికి వచ్చిందే. వాళ్ళ ఫ్యామిలీ అందరు అట్లా కలిసి ఉండు చూస్తే నా రక్తం మరుగుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకైతే ఒళ్ళంతా మండుతాంది. అలాగా పాతయాన్ని మనసులో పెట్టుకొని అది పెళ్లి కన్నా విలువలే చూసినవా? అవునే అది మాట్లాడకుంటేంది, దాని దగ్గరకు పోయి మనమే మాట్లాడి దాని సంగతి చూద్దాం. ఏం జున్నమ్మా మీ చిన్న కోడలా? అవును చిన్న కోడలే. మంచిగా ఉంది మీ చిన్న కోడలు. మంచిగా ఉంది కాబట్టి వేసిన నా కొడుకుకి. మీ చిన్న కోడలు బాగానే ఉన్నోళ్ళట కదా, కట్నం బాగానే పోసిర్రట కదా. అయ్యో చెప్తే నరిగిపోతాందా? దీనికి ఎప్పుడు ఏదో అనంది మనసున్నే పట్టది. అందరికి లొల్లిలు ఉట్టి చూడు సంబరపడు దీని మొహంలో మన్ను. చూసినవానే దాని పోగొడదానికి ఎంత జామున్నది. మనల్ని అవమానించుద్దానే దాని సంగతి చెప్దాం. గడ్డ వెళ్తాను.
పట్టుదావు ఏమైంది సంధ్య 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 నీళ్ళు చెల్లె ఏమైంది సంధ్య ఇటు నీడ కూర్చోబెడదాన్ని ఏమైంది? కళ్ళు తిరిగినాయా? అవునత్తమ్మా, నాకు ఇలాంటి పనులు తెలియదు. నేను ఎప్పుడు బయట పనులకు పోలేదు. సరే పోయి ఆ చెట్టు నీడ కూసోపు. జాగ్రత్తనే జాగ్రత్త కూర్చో. అత్తమ్మ, ఆమె ఉన్నోళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ కదా అత్తమ్మ. ఆమెకు గిసొంటి పనులు అంతగానం తెలియదు. అందుకే ఆమెకు కొద్దిగా చెప్పాలి. ఇంతగానం పనులు చెప్తే ఆమె వెయ్యది. సరే సరే మీరైతే గాని ఉల్లి. అగో పిల్ల, ఏమైంది? కళ్ళు తిరిగి పడ్డావా ఏంది? అవునండి. చూస్తే ఉన్నోళ్ళ పిల్లలు ఎక్కున్నావు. గీ పనులు చేస్తావా పిల్ల? ఇగో బుజ్జి, నువ్వు కట్నం బాగానే తీసుకొచ్చావు కదా, నీకేం పని? మంచి ఇంటికాడ కూలర్ కడుపు వండుకోక. ఇగో పిల్ల, ఇప్పటి నుంచి తప్పించుకోవాలి గిసొంటి పనులన్నీ. లేకపోతే నీ బతుకంతా పొలం పనులు చేసుడు, బర్ల పెండ్ల కళ్ళెత్తుడు ఇదే అవుతుంది. ఇగో నిన్ను చూసి పాపం అనిపించి చెప్పినాం. తర్వాత నీ ఇష్టం. ఇక రా పోదాం. ఆమె ఇంట్లో వండుకొని ఉందే, ఆమెకు ఒంట్లో బాగలేదు. అయితే మాయమన్న పానాలు మంచిగా ఉంటానే, పోయి దాన్ని రమ్మనుకో. ఏంద్రా ఇప్పుడే పెళ్ళానికి సపోర్ట్ చేసుడు స్టార్ట్ చేసినదా? ఇగో ఇది పట్టుకోవే. ఏ పిల్ల లేవు, పొలం కడుకోదాం, పనుంది. అత్తమ్మ, నాకు శాతం అయితే లేదు. ఇప్పుడు కాదు నాతోటి పని చేసుడు. ఏంది గట్ల అంటే అన్నమేంటి? నువ్వు గట్ల అంటే పెద్ద కోడలు కూడా గట్లనే అంటది. నడు చెల్లి. నేను రానత్తమ్మ, మీరు పోయి చేసుకోవాలి. ఏందే నా మీదకే మర్ర పడతావా?